బైపాస్ సర్జరీ గురించి తెలుసుకుందాం. బైపాస్ సర్జరీ అనేది ఎవరికి చేయాల్సి వస్తుంది, ఎందుకు వస్తుంది, అసలు చేయాల్సిన కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. బైపాస్ సర్జరీ అనేది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా చేయాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే బీపీ షుగరు కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ అంటే మరి మటన్, చికెన్, గుడ్డు, మరి ఫ్యాట్ ఉన్న ఆహారం బాగా తీసుకున్నట్లయితే బీపీ ఉన్నవాళ్ళు శరీరంలో కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోయి మరి కరోనరీ ఆర్టరీస్ అని గుండెలో ఉంటాయి. ఈ బాడీ మొత్తానికి, శరీరం మొత్తానికి రక్తం అనేది తీసుకెళ్తూ ఉంటాయి. ఈ కరోనరీ ఆర్టరీస్ లో మరి కొవ్వు అనేది మరి బ్లాక్ కొవ్వు అనేది చేరి మరి పేరుకుపోయి బ్లాక్ ఏర్పడినప్పుడు మరి బైపాస్ సర్జరీ అనేది చేయాల్సి వస్తుంది. అంటే బైపాస్ సర్జరీ అనేది ఎన్ని బ్లాక్స్ ఉంటే చేయాల్సి వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకున్నాం. బైపాస్ సర్జరీ అనేది 3 పైన 3 కానీ 4 కానీ 5 కానీ 3 పైన ఎక్కువ బ్లాక్స్ ఉంటేనేమో బైపాస్ సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది. అంటే రక్తనాళంలో మరి ఫ్యాట్ అనేది పెరిగిపోయి, కొవ్వు అనేది పెరిగిపోయినప్పుడు గుండె కండరాలకి, గుండె గదులకి రక్త ప్రసారం అనేది అందకపోవటం వల్ల ఒక్కోసారి ఛాతీ నొప్పి వచ్చి, ఒక్కోసారి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు వెంటనే ఈసీజీ కానీ, ఎక్కువ కానీ, మరి టీఎంటీ కానీ, యాంజియోగ్రామ్ చేసి ఎన్ని బ్లాక్స్ ఉన్నాయో కనిపెట్టి అప్పుడు బైపాస్ సర్జరీ అనేది చేయాల్సి వస్తుంది. బైపాస్ సర్జరీ చేయకపోతే ఒక్కోసారి హార్ట్ అటాక్ వచ్చి ప్రాణం పోయే అవకాశం ఉంటుంది. అందుకని 3 పైన ఎక్కువ బ్లాక్స్ ఉంటే బైపాస్ సర్జరీ ఎట్టి పరిస్థితుల్లో చేయాలని డాక్టర్ గారు డయాగ్నోసిస్ చేస్తారు. అప్పుడు వెంటనే బైపాస్ సర్జరీ చేసినట్లయితే హార్ట్ అటాక్ రాకుండా మరి మామూలుగా జీవితాన్ని గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంది. బైపాస్ సర్జరీ చేసినట్లయితే 15 సంవత్సరాలు కానీ 25 సంవత్సరాలు కానీ జీవన శైలి మార్చుకొని ఫ్యాట్ ఉన్న ఆహారం, మటన్, చికెన్, గుడ్డు ఇవన్నీ తీసేసుకొని తగ్గించుకొని బీపీ షుగర్ కంట్రోల్ చేసుకొని మరి ఫ్యాట్ ఉన్న ఆహారం తగ్గించుకొని కాయలు, ఆకుకూరలు, మరి తేలిగ్గా జీర్ణ ఆహారం తీసుకున్నట్లయితే, నూనె, మరి ఫ్యాట్ తక్కువ ఉన్న ఆహారం తీసుకున్నట్లయితే చేసిన తర్వాత, బైపాస్ సర్జరీ చేసిన తర్వాత 20 ఏళ్లైనా హాయిగా ఆనందంగా బతకటానికి ఎక్కువగా అవకాశం ఉంది. అయితే బైపాస్ సర్జరీ ఎలా చేస్తారు అంటే, బైపాస్ సర్జరీ అనేది మరి 3 పైన బ్లాక్స్, 3 కన్నా అంతకన్నా ఎక్కువగా బ్లాక్స్ ఉంటే బైపాస్ సర్జరీ చేస్తారు. బైపాస్ సర్జరీ అనేది ఎలా చేస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. గుండెను ఓపెన్ చేసి ఫుల్గా మొత్తం అనేది ఎనెస్థీసియా ఇచ్చి మరి గుండెను ఓపెన్ చేసి మరి ఎక్కడైతే బ్లాక్స్ ఉండే ఆ బ్లాక్స్ని మరి బ్లాక్స్ కాడ మరి కాళ్ళలో కానీ, ఛాతీలో కానీ ఆరోగ్యంగా ఉన్న రక్తనాళాలను తీసుకొని ఎక్కడైతే బ్లాక్ అయిందో ఆ బ్లాక్ ఉన్న రక్తనాళాన్ని పక్కకి వదిలేసి ఆరోగ్యంగా ఉన్న చోట కనెక్షన్ ఇచ్చి, రక్తనాళానికి కనెక్షన్ ఇచ్చి మళ్ళీ ఆ బ్లాక్ ఉన్నంత వరకు వదిలేసి ఎక్కడైతే ఆరోగ్యంగా ఉందో అక్కడ కనెక్షన్ ఇస్తారు. అంటే ఇంకా ఆ రక్తనాళం ద్వారా రక్త ప్రసారం అనేది వెళ్లకుండా కొత్తగా అమర్చిన రక్తనాళం గుండా రక్తం అనేది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. ఈ విధంగా బైపాస్ సర్జరీ అనేది చేస్తారు. బైపాస్ సర్జరీ చేసినప్పుడు మొత్తం అనేది బాగా ఇస్తారు. మరి ఎక్కువగా నొప్పి ఉంటుంది కొద్ది రోజులు. మరి తేలిగ్గా జీర్ణమైన ఆహారం తీసుకోవాలి, కొంచెం తీసుకోవాలి. ఫ్యాట్ ఉన్న ఆహారం తగ్గించుకోవాలి. కాయలు, ఆకుకూరలు బాగా తీసుకొని మరి ఫ్యాట్ లేని ఆహారం తీసుకున్నట్లయితే జీవిత శైలి అంటే బీపీ షుగర్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే మళ్ళీ సర్జరీ చేసే అవకాశం లేకుండా ఉంటుంది. మామూలుగా జీవన శైలి మార్చుకొని ఫ్యాట్ ఉన్న ఆహారం తగ్గించుకున్నట్లయితే బీపీ షుగర్ కంట్రోల్ చేసుకున్నట్లయితే 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కానీ హ్యాపీగా బతకటానికి చాలా అవకాశం ఉంది. ఈ విధంగా బైపాస్ సర్జరీ అనేది చేస్తారు. అందుకని మనం బీపీ షుగర్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే మరి బైపాస్ సర్జరీ చేసే అవకాశం ఉండదు. అందుకని మనం బీపీ షుగర్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే దాదాపు మరి గుండె అనేది దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంది. మరి హాస్పిటల్లో ఎన్ని రోజులు ఉండాలి? 10 రోజులు ఉండాలి. చేసిన తర్వాత 2 నెలల తర్వాత కోలుకుంటారు. స్టెంట్ అయితే మరి 4 రోజులు ఉంటే సరిపోద్ది. స్టంట్ అయితే, బైపాస్ సర్జరీ అయితే 10 రోజులు హాస్పిటల్లో ఉండాలి. 2 నెలల తర్వాత మరి మామూలుగా అవుతారు. అప్పుడు కొంచెం చిన్న నడక, మరి ఫ్యాట్ ఉన్న ఆహారం తగ్గించుకొని మరి బీపీ షుగర్ కంట్రోల్ చేసుకున్నట్లయితే 20 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కానీ హ్యాపీగా జీవించడానికి అవకాశం ఉంది. ఇది బైపాస్ సర్జరీ యొక్క కథ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.